శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది 13 అక్షరాలు కలిగి ఉన్న రామనామ తారక మంత్రం. దీన్నే 13 అక్షర నామ్ అని అంటారు. శ్రీరామ తారక మంత్రం జపించిన వారికి ఎప్పుడూ ఎటువంటి ఓటమి అనేది లేదట. జపించడానికి ఎటువంటి నియమాలు లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా జపించుకోవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా ఈ శ్రీరామనామాన్ని జపించటం అలవాటు చేసుకుంటే గురువుల అనుగ్రహం మనం తప్పకుండా పొందుతాము. మన జన్మల్ని ధన్యం చేసుకోగలము. భారతదేశ చరిత్రలో సద్గురు రామదాస్ మహారాజ్ పాత్ర చాలా కీలకమైంది. తన 12వ ఏట అతని తల్లిదండ్రులు పెళ్లి చేయకపోతే రెప్పపాటులో మాయమయ్యాడట. అతని జీవిత కాలంలో సమయమంతా జపము, ధ్యానము, వ్యాయామానికే కేటాయించాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆయనకి ఈ యొక్క 13 అక్షరాల శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రాన్ని ఉపదేశం చేసి గురువయ్యాడట. సమర్థ రామదాస్ స్వామి శ్రీరామ జయరామ జయ జయరామ అనే ఈ 13 అక్షరాల రామ తారక మంత్రాన్ని జపిస్తూ 12 సంవత్సరాల పాటు కొన్ని కోట్ల జపం చేసి శ్రీరామ సాక్షాత్కారం పొందాడట. మనిషి తన జీవితాన్ని చరితార్థం చేసుకోవటానికి రామ తారక మంత్రం జపిస్తే చాలని చెబుతారు రామదాస్ మహారాజ్ వారు. సమర్థ రామదాస్ వారు రచించిన గ్రంథాల్లో దాసబోధ్ చాలా ముఖ్యమైనది. సమర్థుల వారు హిందూ మత వ్యాప్తికి తన శిష్య బృందాలను దేశం నలుమూలలకి పంపించారు. పలుచోట్ల మఠాలను స్థాపించారు. దేశంలో పలుచోట్ల హనుమాన్ మందిరాలను స్థాపించారు. నిరంతరం శ్రీరామనామం చెయ్యాలి, అందరిలో రాముని దర్శించాలి అని చెప్పేవారు. సమర్థ రామదాస్ స్వామివారు ఛత్రపతి శివాజీకి ఆధ్యాత్మిక గురువు. తన గురువు వీధుల్లో భిక్షాటన చేయటం గమనించిన శివాజీ తన గురువు కోరితే తన సామ్రాజ్యాన్ని సమర్పిస్తానని చీటీ రాసి పంపాడట. శివాజీకి అంతటి కీర్తి ప్రతిష్టలు రావటానికి తన గురువు గారి పాత్ర ఎంతో ఉందని చెప్పాలి. రామదాస్ స్వామి మహారాష్ట్రలో సజ్జనగఢ్ ప్రాంతంలో శ్రీరాముని విగ్రహం దగ్గర శ్రీరామనామాన్ని జపిస్తూ వాలిపోయి రాముని వారిలో ఐక్యం చెందిపోయారట. సమర్థుల వారు ముఖ్య శిష్యుల్లో నారాయణ మహారాజ్ మరియు కేశవ్ స్వామి, వీరిద్దరూ హైదరాబాదు ఓల్డ్ సిటీ ప్రాంతంలో జియాగూడలో ఆశ్రమాలు స్థాపించారు. నారాయణ మహారాజ్ ఆశ్రమంలో అతిపెద్ద గోశాల నడపబడుతూ ఉంది. కల్ప వృక్ష మారుతిని కూడా విగ్రహ ప్రతిష్ఠ స్వామివారి టైంలో జరిపించారు. నారాయణ మహారాజు వారు అశ్వమేధ యాగాన్ని కూడా జరిపించారు. తన శిష్యులు ఎవరు వచ్చినా రామనామాన్ని చేయమని చెప్పేవారు.